హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. మంచు ఫ్యామిలీ పంచాయతీ నడి రోడ్డు మీద పడింది. ముఖ్యంగా ఈ పంచాయతీని బయటకు తీసుకొచ్చింది ఎవరు? ఎందుకంటే ఇవాళ మీడియా అనేది ఒక భయంకరంగా తయారైపోయింది. కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకునేటప్పుడు ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ సెలబ్రిటీల జీవితాలు అనేటివి నిజంగా చాలా చాలా పబ్లిక్ అయిపోయాయి. సెలబ్రిటీల ఇళ్లలో పుట్టిన కుక్కల దగ్గర నుంచి పిల్లుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీడియాకు ఒక న్యూసే అయ్యింది. వాళ్ళ ఇళ్లలో ఏది జరిగినా కూడా దాన్ని పబ్లిక్గా చేసేస్తున్నారు మీడియా వాళ్ళు. వాస్తవానికి జర్నలిజం అనేది ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి, కానీ ఇతరుల పర్సనల్ లైఫ్ గురించి పొద్దాక వాళ్ళ బెడ్రూమ్లలో కెమెరాలు పెట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమవుతుంది అది చూపించాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే సాధారణ పబ్లిక్ అయినటువంటి మన ఇళ్లలో కూడా ప్రతిరోజు ఏదో సమస్యలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి, సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళపై ఫోకస్ ఎక్కువగా ఉంటుందని పొద్దాక వాళ్ళ ఇళ్లలో ఏది జరుగుతుందని చెప్పేసి వాళ్ళ ఇంటి మీద కెమెరాలు పెట్టి చూపించాల్సిన హక్కు ఎవరికి ఉంది? అసలు అవసరం ఎందుకు? వాళ్ళు సినిమా వాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని మనం ఎందుకు అనుకోకూడదు? నిజంగానే ఒక సినిమాకు సంబంధించిన వ్యక్తి నిజ జీవితంలో కొన్ని ఇల్లీగల్ పనులు చేశాడనుకుంటే, లేదంటే సమాజానికి హానికరమైన పని చేశాడనుకుంటే ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇవాళ మంచు ఫ్యామిలీలో ఆస్తుల గురించి గొడవలు కొట్లాటం జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ ఆస్తుల గొడవలు అనేవి ఏ ఇళ్లలో జరగదు చెప్పండి నాకు. మన కుటుంబంలోనే, నిజంగా మనం ఆలోచిస్తే మన కుటుంబంలోనే తండ్రి కొడుకుల మధ్యన ఆస్తుల వివాదం ఉంది, అన్నా తమ్ముళ్ళ మధ్యన ఆస్తుల వివాదం ఉంది, అన్న చెల్లెళ్ళ మధ్యన ఆస్తుల వివాదం ఉంది. ఎక్కడ లేదు ఈ గొడవలు. అయితే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సమస్యగా చేసి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూని కొన్ని మీడియా ఛానల్స్ అత్యుత్సాహం చూపించి, వాళ్ళు పిలువకపోయినా వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి కెమెరాలు పెట్టి నానా హడావిడి చేసి వాళ్ళ పేషెన్స్ని దెబ్బతీసి, ముఖ్యంగా నిన్న చూస్తే మోహన్ బాబు వాస్తవానికి ఆయన కోపిస్ట్. ఇప్పటికే ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ రోడ్డు మీద పడింది, మీడియాలో వస్తూ ఉంది. వాళ్ళకి నానా రకాలుగా ఇబ్బంది కలుగుతున్న సమయంలో ఒక టీవీ ఛానల్ వ్యక్తి వెళ్ళి ఇప్పుడు చెప్పండి మోహన్ బాబు గారు అని అంటే ఆ మైకులు లాక్కొని కొట్టేశాడు. ఆయన పేషెన్స్ కోల్పోయాడు. ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే ఈ మీడియాలే. నేనంటాను ఈ మీడియా సంస్థలే అలా తీసుకొచ్చింది. అవసరం ఏముంది? వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఇంటర్నల్ సమస్య. మీరెందుకు అక్కడికి పిలిచారా? పిలవకుండా మీరు కెమెరా పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? లేదు, ప్రెస్ మీట్ పెట్టారు అన్నప్పుడు కంపల్సరీ మీరు వెళ్ళాలి. కానీ ప్రెస్ మీట్ పెట్టకపోయినా మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ వస్తున్నాడని తెలిసి మీరు అక్కడికి వెళ్ళి నానా హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది? లేకుంటే మంచు మనోజ్ పిలిచాడా? ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడా? ఇక్కడ మీడియా అత్యుత్సాహం. నిజంగా సెలబ్రిటీల జీవితాలతో నిజంగా మీడియా ఆడుకుంటుంది. వాళ్ళ ఇళ్లలో జరిగే ప్రతి ఇష్యూని కూడా బయటకు లాగి నానా హంగామా రచ్చ చేసి ఇవాళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టార్స్ యొక్క జీవితం పబ్లిక్ చేసేసారు ఈ మీడియా వాళ్ళు. వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది అనేది ఎందుకు గ్రహించారు? ముఖ్యంగా నిన్న మోహన్ బాబు గారు ఒక 11 నిమిషాల ఆడియో మెసేజ్ని రిలీజ్ చేశారు. అందులో ఆయన చెప్తుంది ఏంటంటే, నా కొడుకు నన్ను కొట్టలేదు, మేమిద్దరం ఘర్షణ పడ్డాం, కానీ మీడియా సంస్థలు కొన్ని మీడియా సంస్థలు మోహన్ బాబును మంచు మనోజ్ కొట్టాడని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నాయి. నిజంగా వాళ్లకు బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి అనే విధంగా ఆయన మాట్లాడాడు. సరే, మోహన్ బాబు అనే వ్యక్తి పర్సనల్గా ఎలాంటి వ్యక్తితో మనకు సంబంధం లేదు. ఆయన బయట ప్రపంచంలో ఆయన ఒక సినిమా సెలబ్రిటీగా ఎలా ఉన్నాడు అనేది బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనే దానిపైనే మనం మాట్లాడుకోవాలి. ఆయన విద్యా సంస్థలలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయి, ఎలా చేస్తున్నాడు అనే దానిపైన మనం ఫోకస్ పెట్టి మాట్లాడాలి. కానీ పర్సనల్ లైఫ్ గురించి మనకెందుకు? ఇదే ఇవాళ చాలా మీడియా సంస్థలు ఇలా అత్యుత్సాహంగా ఇతరుల లైఫ్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లలో కెమెరాలు పెట్టి ఇలా విచ్చలవిడితనానికి దిగజారిపోతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ మోహన్ బాబే కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరి విషయంలోనైనా కూడా పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళకు ఉంటుంది. దాన్ని దాటే హక్కు మనకు లేదు.